హెచ్ఎల్ఓ యాప్ మన సెన్సెస్ ఆల్రెడీ అందరికీ ట్రైనింగ్స్ పూర్తవుతున్నాయి. ఇప్పటికే చాలా బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. హెచ్ఎల్ఓ యాప్ అనేది హెచ్ఎల్ఓ అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్ ఆపరేషన్ యాప్. మనం ఫీల్డ్ లెవెల్లో ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుందో మనందరికీ అవగాహన ఉండాలి కాబట్టి అవగాహన కోసం ఈ వీడియో చేయబోతున్నాను. మనకి యాప్లో లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది ట్రైనింగ్ యాప్. ఈ ట్రైనింగ్ యాప్లో ఒక ఒక కొన్ని ఉదాహరణల ద్వారా నివాసం ఉండే ఇళ్లను ఏ విధంగా మనం ముందుకు వెళ్తాం, నివాసేతర గృహాలను, అలాగే సంస్థాగతానికి సంబంధించిన ముందుకు ఎలా వెళ్తాం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ముందుకు చూస్తాం. యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే మనకి స్థాన వివరములు అంటే మనకి కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకటే కేటాయించినట్లయితే ఇక్కడ 1 by 1 ఉంది. 2 కేటాయిస్తే అక్కడ by 2 అని ఉంటుంది. మనకి హౌస్ లిస్టింగ్ బ్లాక్ అనేది ఇక్కడ 2 ఇస్తే కనిపిస్తే ఇక్కడ ఒకటే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ నేను ఒకటే అదే ఎంపిక చేసి ఉంది ఆటోమేటిక్గా. తర్వాత ఇక్కడ రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతము, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్స్, గ్రామము, అలాగే వార్డ్ కోడ్, అలాగే హౌస్ లిస్టింగ్ బ్లాక్ నెంబర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. లేఅవుట్ మ్యాప్ ప్రకారం మనం ముందుగా మ్యాప్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక 2-3 సందర్భాలు మనకి కేటాయించిన బ్లాక్ను సందర్శించిన తర్వాత మనకి భవనాల సంఖ్యను అంచనా వేయగలగాలి. అలాగే గణన గృహాల సంఖ్యను కూడా అంచనా వేయగలగాలి. అది ఎంట్రీ చేసిన తరువాత మనం ఇండ్ల జాబితా కార్యక్రమాలు అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్రైనింగ్ యాప్ కాబట్టి ఇలా చూపిస్తుంది పాపప్ మెసేజ్. ఈ యాప్లో ప్రారంభ తేదీ 10/5/2026 వరకు నమోదు చేసిన మొత్తం డేటాను టెస్ట్ డేటాగా పరిగణిస్తారు. మరియు 10/5/2026న ఈ డేటా మొత్తం కూడా తొలగించబడుతుందని మనకు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కొత్త ఇండ్ల గణన నమోదు, సెకండ్ ఆప్షన్ నవీకరించిన డేటా, థర్డ్ ఆప్షన్ సింక్ చేసిన డేటాను సవరించండి, ఫోర్త్ ఆప్షన్ సారాంశాన్ని వీక్షించండి, ఫిఫ్త్ ఆప్షన్ సింక్ చేయడం, లాస్ట్ ఆప్షన్ పూర్తయినట్టు మార్కు చేయండి. మనం ఇక్కడ ఫీల్డ్ లెవెల్ వెళ్ళేటప్పుడు మనం ఒక ఇంటిని చేయాలంటే ఏ విధంగా అప్రోచ్ అవుతామో చూద్దాం. ఇప్పటికే నేను 8 భవనాలను పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ భవనం నెంబర్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్, ఫస్ట్ క్వశ్చన్ సీరియల్ నెంబర్ అది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి వస్తుంది. ఇక్కడ భవనం నెంబర్ అనేది మనం నమోదు చేయాల్సి ఉంటుంది. భవనం నెంబర్ నమోదు చేసేటప్పుడు స్థానికంగా ఉన్న నెంబర్లు వరుస క్రమంలో ఉంటే అవి తీసుకుంటాం. లేని ఎడల మనం సిఎన్ అని ప్రిఫిక్స్ చేర్చి మనం ఇక్కడ భవనం నెంబర్ రాయాల్సి ఉంటుంది. భవనం నెంబర్ 9కి వచ్చిన కొత్త గణన గృహాన్ని నమోదు చేస్తున్నా కాబట్టి నేను న్యూ క్లిక్ చేస్తున్నా. న్యూ క్లిక్ చేస్తే గణన గృహం నెంబరు 0007 రావడం జరిగింది. నెక్స్ట్కి వెళ్తున్నా. ఇలా వెంటనే మనకి యాప్లో ఒక పాపప్ మెసేజ్ అనేది స్క్రీన్ పైన రావడం జరుగుతుంది. మీరు సెల్ఫ్ ఎన్యూమరెన్స్ రెఫరెన్స్తో కొనసాగించాలనుకుంటున్నారా? ఒకవేళ ఆ ఇల్లు అప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుని ఉంటే ఎస్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే నో క్లిక్ చేసి మనం క్వశ్చన్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్, నేలకు వాడబడిన ప్రధాన వస్తువు. నేను రాయి తీసుకున్నా. గోడకు వాడబడిన ప్రధాన వస్తువు కాల్చిన ఇటుక. పైకప్పు వాడబడిన ప్రధాన వస్తువు సిమెంట్ రేకులు తీసుకున్నా. గణన గృహం వివరములు, గణన గృహం వాడుక గురించి తెలుసుకోండి. 7th క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం దీనిపైన ప్రతి ఎన్యూమరేటర్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ
నేను నివాసము మొదటి సందర్భం నివాసంగా తీసుకున్నాను. ఇక్కడ నివాసము క్లిక్ చేసిన యెడల ఇక్కడ వాస్తవ వాడుక నమోదు చేయండి అనే బాక్స్ మనకి డిజేబుల్ చేయబడి ఉంది. ఇక్కడ మనం నమోదు చేయాల్సిన అవసరం లేదు. మిగతా ఆప్షన్స్ వచ్చేటప్పుడు చూద్దాం మళ్ళీ. ఇక్కడ తాళం వేయబడింది. నివాసం ఉండేటప్పుడు కొన్ని హౌసెస్ తాళం వేయబడి ఉంటే మనం ఈ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తాళం వేయబడి లేదు కాబట్టి మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వెళ్దాం. ఈ గణన గృహం పరిస్థితి ఎలా ఉంది? బాగుంది, నివసించదగినది, శిథిలావస్థలో ఉంది. ఇక్కడ బాగుంది. బాగుంది అనేదానికి ఎటువంటి మరమ్మతులు అవసరం లేదని గుర్తించాలి. నివసించదగినదని అంటే స్వల్ప మరమ్మతులు అవసరమై ఉంటుంది. శిథిలావస్థలో ఉన్నదానికి పూర్తిగా శిథిలావస్థలో ఉంటే మనం దాన్ని శిథిలావస్థలో ఉందని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కుటుంబ సంఖ్య ఆటోమేటిక్గా జనరేట్ చేయబడి ఉంది 003. ఈ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తం సంఖ్య 2 నివసిస్తున్నారు. కుటుంబ యజమాని పేరు రాజు. ఇక్కడ మనం యాప్ అనేది తెలుగు భాషలో ఎంపిక చేసుకున్నాం కాబట్టి తెలుగు భాషలోనే ఇక్కడ పేరు కుటుంబ యజమాని అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది యాప్. మీరు ఇంగ్లీష్లో టైప్ చేసి ఇంగ్లీష్లో మనం అక్కడ మన కీబోర్డ్లో ఇంగ్లీష్లో వచ్చి అక్కడే అది మనం సేవ్ చేస్తే సేవ్ అవ్వదు. కేవలం తెలుగు భాషను మాత్రమే, తెలుగు భాష ఎంపిక చేస్తే తెలుగు భాషనే తీసుకుంటుంది, ఇంగ్లీష్ భాషను ఎంపిక చేస్తే ఇంగ్లీష్ భాషనే తీసుకుంటుంది. లింగభేదము పురుషుడు, యజమాని లింగభేదం పురుషుడు. ఎస్సీ ఎస్టీ లేదా ఇతరులు అయితే ఇక్కడ మనము షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించి హిందువులు, సిక్కులు మరియు బౌద్ధుల నుంచి మాత్రమే ఉండవలను. ఏదైనా ఇతర మతం నుంచి ఉండకూడదు. షెడ్యూల్డ్ తెగ అనేది ఏ మతం నుంచి అయినా ఉండవచ్చని మనకి ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ కింద ఇవ్వడం కూడా జరిగింది. ఒకవేళ మనం ఎస్సీ ఎస్టీ జాబితాను చూడడానికి ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఈ ఇంటి యాజమాన్య స్థితి స్వంతము. ప్రత్యేకంగా ఈ కుటుంబ స్వాధీన నివాస గదుల సంఖ్య ఇక్కడ అక్కడ ఆల్రెడీ కింద క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. వంటగది కానీ, స్నానాల గది కానీ, మరుగుదొడ్డి కానీ, స్టోర్ రూమ్ కానీ, ప్రవేశ మార్గం కానీ, వరండా కానీ ఇవేవి కూడా నివాస గదులుగా మనం పరిగణించము. ఇక్కడ నివాసపు గదులు అనేసరికి నివాసపు గది, పడక గది, భోజన గది, కూర్చున్న గది, రీడింగ్ రూమ్, పని మనుషుల గది ఇదే విధమైన ఇతర గదులు మాత్రమే నివాసపు గదులుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నివాసపు గదులుగా 2 తీసుకుంటున్నా. నెక్స్ట్, ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య 1. పెళ్ళైన వివాహ దంపతులు ఒక జంట ఉన్నారు. త్రాగునీటి ప్రధాన వనరు ఇక్కడ చూసుకుంటే మనం ఇవి జనరల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. త్రాగునీటి ప్రధాన వనరు శుద్ధి చేయబడని కుళాయి నీరు. త్రాగునీటి వనరు లభ్యత ఆవరణ లోపలే. వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు విద్యుత్ శక్తి. మరుగుదొడ్డి వసతి ఈ కుటుంబ వాడుకకు మాత్రమే ఉంది. మరుగుదొడ్డి రకము సెప్టిక్ ట్యాంక్. మురుగునీటి పారుదల ఈ క్రింది వాటికి కలపబడ్డది. పైకప్పు లేని మురుగుదల. ఆవరణ లోపల స్నానం చేయటకు ఉన్న వసతి బాత్రూమ్ ఉంది. వంటగది మరియు ఎల్పిజి కనెక్షన్. వంటగదిలో ఇంటి లోపల వంట, కానీ వంటగదిలో కాదు, గ్యాస్తోనే చేస్తున్నారు. వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం ఎల్పిజి. రేడియో, సాంప్రదాయ రేడియో సెట్ అనేది లేదు ఇక్కడ. మొబైల్ స్మార్ట్ ఫోన్లో వింటారు. 2 ఆప్షన్ క్లిక్ చేశాం. టెలివిజన్ లేదు. ఇంటర్నెట్ సదుపాయం మొబైల్లో ఉంది. ల్యాప్టాప్ అనేది లేదు. టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్ ఆర్ స్మార్ట్ ఫోన్.
ఫస్ట్ ఆప్షన్ ల్యాండ్లైన్ మాత్రమే, సెకండ్ ఆప్షన్ మొబైల్ మాత్రమే, స్మార్ట్ ఫోన్ ఆర్ ఇతర బేసిక్ మొబైల్ లేదా పై రెండు ఉన్నవి ఉంటే. సైకిల్ మరియు స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్ అని ఇక్కడ చూడండి. స్కూటర్ ఉంది, స్కూటరు సైకిల్ రెండు ఉన్నాయి. బైకు సైకిల్ రెండు ఉన్నాయి. కారు, జీపు, వ్యాను లేదు. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం బియ్యం. లాస్ట్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేసిన తర్వాత రివ్యూ కోసం మనకి ఇలా వస్తుంది. పూర్తిగా మనం పూరించినవన్నీ కూడా వస్తుంది. లాస్ట్లో కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ చేసిన డేటా విజయవంతంగా చేర్చబడింది. ఇది జస్ట్ చేర్చబడి ఉంది, ఇంకా సింక్ చేస్తేనే సేవ్ అవుతుంది.